ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వంలో రెండో రోజు పలువురు ప్రముఖులు నామినేషన్లు దాఖలు చేశారు. ముఖ్యంగా అధికార వైసీపీ కూటమి అభ్యర్థులు భారీగా ర్యాలీలు నిర్వహించి ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు నామినేషన్లను సమర్పించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి అసెంబ్లీకి వైసీపీ అభ్యర్థిగా మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ వేశారు. చిత్తూరు జిల్లా నగరి అసెంబ్లీకి మంత్రి రోజా సెల్వమణి నగరి పట్టణం పుదుపేట వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి నామినేషన్ వేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తడుకు పట్టణంలో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, తిరుపతిలో ఎంపీ వైసీపీ అభ్యర్థి గురుమూర్తి నామినేషన్ వేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తరపున ఆయన సతీమణి భువనేశ్వరి, రాజమహేంద్రవరం ఎంపీ సీటుకు బీజేపీ అభ్యర్థిగా దగ్గుబాటి పురంధేశ్వరి నామినేషన్లు వేశారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే స్థానానికి జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, నెల్లూరు గ్రామీణం నుంచి టీడీపీ అభ్యర్థిగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ తరపున ఆయన భార్య అనురాధ నామినేషన్లు సమర్పించారు. ఎన్నికల నగారైతే మోగిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఇప్పటి వరకు ప్రచారాలకే పరిమితమైన అభ్యర్థులు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మరి నిన్నటి నుంచే ప్రారంభమైన నామినేషన్ ప్రక్రియకి సంబంధించి ఇటు కృష్ణా జిల్లా కావచ్చు, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా కావచ్చు, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి కూడా నామినేషన్ల పర్వం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఇటు జగ్గైపేట, తిరువూరు, మైలవరం, అదేవిధంగా విజయవాడ వెస్టు, ఈస్టు, అదేవిధంగా విజయవాడ సెంటర్లో ఆయా ప్రాంతాల నుంచి ఈరోజు నామినేషన్లు అయితే పెద్ద ఎత్తున కొనసాగినాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి నామినేషన్లు వేసేందుకైతే మాత్రం అభ్యర్థులు ముందస్తుగానే ప్రిపేర్ అయిపోయి మరి నిన్న ఈరోజు పెద్ద ఎత్తున నామినేషన్ల కార్యక్రమానికి అయితే మాత్రం భారీ ర్యాలీలు చేసి మరి వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న కేశినేని చిన్ని ఆయన పెద్ద ఎత్తున తమ అభిమానులతోనూ, పార్టీ కార్యకర్తలతోనూ, నాయకులతోనూ కలిసి ఈరోజు నామినేషన్ కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మరి నిన్నైతే మాత్రం సుజనా చౌదరి విజయవాడ వెస్ట్ సంబంధించి ఇటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ముందుకు వస్తున్న తరుణంలో భాగంగా ఆయన కూడా నిన్న నామినేషన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. అదేవిధంగా ఈరోజు అదే వెస్ట్కి సంబంధించి మరి ఆ ప్రాంతంలోని ఆసిఫ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన ఆసిఫ్ కూడా అక్కడి నుంచి నామినేషన్ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున తమ కార్యకర్తలు, నాయకులు అందరితో కలిసి వెళ్ళి నామినేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా అదే వెస్ట్కి సంబంధించి కాంగ్రెస్ సిపిఎం, సిపిఐ ఇండియా కూటమి నేపథ్యంలో సిపిఐ పార్టీ జి కోటేశ్వరరావుకి అవకాశం ఇచ్చారు. కాబట్టి ఆయన నామినేషన్ కార్యక్రమం కూడా ఈరోజు జరిగిందని చెప్పుకోవచ్చు. ఇంకా విజయవాడ సెంట్రల్ విషయానికి వస్తే మరి ఇప్పటి వరకు కూడా ఇటు బోండవమ్మ కావచ్చు, వెల్లంపల్లి శ్రీనివాస్ కావచ్చు, వీరిద్దరు కూడా ఇంకా నామినేషన్లు వేయలేదు. ఈ నెల 22, 23 తేదీల్లో వేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించి ఇండియా కూటమి అభ్యర్థి, సిపిఎం పార్టీ అభ్యర్థి అయిన చిగురుపాటి బాబురావు ఈరోజు నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వెళ్ళడం జరిగింది. ఇంకా విజయవాడ తూర్పు విషయానికి వచ్చేప్పటికి ఇప్పటివరకు కూడా అటు గద్దె రామ్మోహన్ కావచ్చు, దేవినేని అవినాష్ కావచ్చు ఇంకా నామినేషన్ కార్యక్రమానికి వెళ్ళలేదు. మిగతా వాళ్ళు కూడా వెళ్ళడం జరగలేదు అక్కడ నామినేషన్ కార్యక్రమానికి సంబంధించి. కాబట్టి ఎన్టీఆర్ జిల్లాలో అన్ని ప్రాంతాల్లో దాదాపు 22, 23 తేదీల్లో మంచి రోజులు ఉండటం వల్ల ఆ సమయంలోనే ఎక్కువ మంది నామినేషన్ వేసేందుకైతే సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. ఈరోజు మాత్రం ఎంపీ అభ్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేశినేని చిన్ని పెద్ద ఎత్తున తమ అభిమానులతో కలిసి నామినేషన్ వేయడం జరిగింది. మరి ఈరోజు కూడా మంచి రోజే, కాకపోతే కొంతమందికి ఇంకా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా బీఫారం రాకపోవడం వల్ల కొంతమంది నామినేషన్లు వేయలేదు. కాకపోతే లోక్సభ అభ్యర్థులు మాత్రం ఇవ్వడం జరిగింది. అసెంబ్లీకి సంబంధించిన అభ్యర్థులకు మాత్రం బీఫామ్లు మరి అతి త్వరలోనే ఇవ్వడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఇప్పటికే అభ్యర్థులందరూ కూడా బీఫామ్లు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తం కొంతమంది అయితే మాత్రం దూరంగా ఉన్న, కొంతమంది అయితే మాత్రం తీసుకొని నామినేషన్ కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ నెల 22, 23 తేదీల్లో అంటే 25వ తేదీ వరకు కూడా ఈ నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. అదేవిధంగా 29వ తేదీలోపు ఏదైతే వీరు నామినేషన్ వేశారో వాటిని మరి తిరిగి ఇచ్చేసేందుకు కూడా ప్రయత్నాలకైతే మాత్రం ఆ సమయం ఇచ్చారు. 29వ తేదీ వరకు కూడా
అంటే ఈ నెల 25వ తేదీన చివరి తేదీ కాబట్టి 23వ తేదీకే ఎక్కువ మంది ప్రాధాన్యత కల్పిస్తున్నారు. కాబట్టి ఆ సమయంలోనే నామినేషన్ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఆయా పార్టీల నేతలు, నాయకులు సిద్ధం అవుతున్నారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నగారం మోగిన నేపథ్యంలో ఇప్పుడు నామినేషన్ కార్యక్రమం వరకు వచ్చేసాం. తర్వాత స్క్రూటినీ ఉంటుంది. స్క్రూటినీ తర్వాత ఉపసంహరణ ఉంటుంది. ఉపసంహరణ తర్వాత పోలింగ్ ఉంటుంది. పోలింగ్ తర్వాత ఫలితాలు ఉంటాయి. ఇది ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ. ఇందులో భాగంగా ఈ నెల 25వ తేదీ వరకు సమయం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ 23, 22 తేదీల్లో నామినేషన్ వేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎన్టీఆర్ జిల్లా పరిస్థితి అయితే ఇది కొనసాగుతుంది. ఈ ప్రధానంగా తీసుకుంటే నిన్నటి నుంచి ప్రారంభమైన ఎన్నికల నామినేషన్ పర్వం జోరుగా సాగుతుంది. కోనసీమ జిల్లాలో తీసుకున్నప్పుడు కోనసీమ జిల్లాలో ఈరోజు జిల్లా కేంద్రమైన అమలాపురంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి కూటమి అభ్యర్థి ఐతాబత్తాల ఆనందరావు అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో జిల్లా వైసీపీ అధ్యక్షుడు సిట్టింగ్ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. మరోపక్క రామచంద్రపురంలో వైసీపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు. ఇలా నామినేషన్ల పర్వం కొనసాగుతున్న పరిస్థితి. అయితే ప్రధానంగా ఈరోజు ఏదైతే ఏకాదశి మంచి రోజు కావడంతో నామినేషన్ల పర్వం పెద్దగా ఊపందుకున్న పరిస్థితి. ఈరోజు ప్రధానంగా ఎక్కువ నామినేషన్లు దాఖలవుతున్న పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నప్పుడు దాదాపు నిన్న ఒకరోజే 175 అసెంబ్లీ స్థానాలకు గాను 234 నామినేషన్లు దాఖలయ్యాయి. 190 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. దాంట్లో 234 నామినేషన్లు దాఖలయ్యాయి. అదేవిధంగా 25 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు గాను 19 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు నిన్న. ఈవేళ కూడా అదేవిధంగా కొనసాగుతున్న పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నామినేషన్లు అన్ని ప్రాంతాల్లో కూడా పడుతున్నాయి. ఇంకో తీసుకుంటే రేపు లేదు, ఎల్లుండి ఆదివారం సెలవు దినం కావడం, అదేవిధంగా 23వ తారీఖు పౌర్ణమి ఉండడంతో ప్రధానంగా మంచి రోజులు చూసుకుంటున్నారు అభ్యర్థులందరూ. మంచి రోజులు చూసుకుని పండితుల దగ్గరికి వెళ్ళి ముహూర్తాలు పడించుకుంటున్న పరిస్థితి. అంతేకాదు పూర్తి స్థాయిలో కూడా అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేందుకు తమకు అవసరమైన ఏదైతే నిబంధన ఉందో ఆ నిబంధనలకు తగిన విధంగా ఏర్పాట్లు చేసుకోవడం, దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళడం, ఎక్స్పర్ట్స్ దగ్గర వ్యయాలకు సంబంధించి కానీ బ్యాంక్ అకౌంట్లు కానీ అదేవిధంగా కేసులు నమోదు ఇటువంటివన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసుకుని ఆ ప్రకారం నామినేషన్లు సిద్ధం చేసుకుంటున్నారు. అదేవిధంగా వారు వేయడంతో పాటు వారి ఫ్యామిలీ సంబంధించి డమ్మీ అభ్యర్థులను కూడా వేయించడం వంటి ప్రక్రియ వేగవంతం చేస్తున్నారు. మొత్తంగా తీసుకున్నప్పుడు పూర్తి స్థాయిలో నామినేషన్ల పర్వం చాలా శరవేగంగా కొనసాగుతోంది. 25వ తారీఖు ఆఖరి రోజు కావడంతో ఇప్పటి నుంచే ఏదైతే మంచి రోజులు ఉన్నాయో ఆ మంచి రోజులన్నింటినీ కూడా అభ్యర్థులు ప్రధానంగా తీసుకుంటున్న పరిస్థితి. నిన్న దశమి, ఈ రోజు ఏకాదశి కావడంతో పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. అదేవిధంగా ఆదివారం సెలవు దినం కావడం, 23వ తేదీ పౌర్ణమి రావడం, పౌర్ణమి కూడా కలిసి రాని పరిస్థితి. అందువల్ల అభ్యర్థులు ఇంకా నామినేషన్ వేయడానికి శనివారం మరియు బుధవారాలు, గురువారం ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వారంతా కూడా నామినేషన్లు వేసేందుకు అవసరమైన పంచాంగకర్తల దగ్గరికి వెళ్ళి ముహూర్తాలను నిర్దేశించుకోవడం, అదేవిధంగా ఇప్పటివరకు నియోజకవర్గ స్థాయిలో ప్రచార పర్వంలో ఉన్న అభ్యర్థులందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం నామినేషన్లు ఘట్టం వేసే పనిలో ఉండడం, నామినేషన్లకు సంబంధించి ర్యాలీలు వాటికి ఏర్పాట్లు చేసుకోవడం వంటి పరిస్థితుల్లో వాళ్ళంతా కూడా బిజీగా ఉన్న పరిస్థితి. అయితే ఈ 2 రోజుల్లో కూడా నామినేషన్లు పెద్ద ఎత్తున దాఖలయ్యాయని చెప్పవచ్చు. విశ్వనాథ్, రాజ్ న్యూస్. తిరుపతిలో నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, తిరుపతిలో ఇప్పటివరకు ఎంతమంది నామినేషన్లు దాఖలు చేశారు? వివిధ పార్టీల నుంచి అప్డేట్స్ ఏంటి? ఇవాళ నామినేషన్ సంబంధించి కూడా నగరం నుంచి కూడా ఫైర్ బ్రాండ్ రోజా కూడా తన నామినేషన్ నగరంలోని స్థానిక ఆలయంలో పూజలు చేసి కూడా నామినేషన్ సమర్పించడం జరిగింది. మరోపక్క మినిస్టర్ పెద్ద రెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మరోపక్క కూడా అన్నమయ్య జిల్లాకు సంబంధించి కూడా తంబాలపల్లి తెలుగుదేశం అభ్యర్థి కూడా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది కదా. అయినప్పుడు కూడా ఈరోజు హాట్ టాపిక్ గా కూడా నామినేషన్ ప్రక్రియ అయితే ఎన్టీఆర్ చిత్తూరు జిల్లా జరిగింది. ఏదైతే నారా చంద్రబాబు సంబంధించి కూడా భువనేశ్వరి కూడా తన నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే స్థానిక వరదరాజ స్వామి ఆలయం ప్రత్యేక పూజలు చేసి కూడా తను నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మరోపక్క కూడా గట్టిగా ధీమా కూడా కుప్పం ప్రజలకు కూడా తన సందేశాన్ని కూడా చాటుకునింది. ఏదైతే రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే, రాబోయే నారా చంద్రబాబు నాయుడు గారే సీఎం అని కూడా ఆమె స్పష్టం చేయడం జరిగింది. మరోపక్క నామినేషన్ సంబంధించి కూడా భారీ స్థాయిలో కూడా వికలాంగులు కూడా కుప్పంకు చేరుకొని వాళ్ళ సంఘీభావం కూడా చంద్రబాబు నాయుడుకి మద్దతు తెలిపి కూడా ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి కూడా కోరుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ మహేష్.